లోనే ప్రతి అక్క చెల్లెమ్మ ముఖంలో కూడా చిరునవ్వు కనిపిస్తా ఉంది. అందుకే చెప్తా ఉన్నాను, వై నాట్ 175 అని చెప్పి అందుకే నేను ఈ సందర్భంగా గట్టిగా చెప్తా ఉన్నాను. వై నాట్ 25కి 25 ఎంపీ స్థానాలు అని చెప్పి గట్టిగా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను, చెప్తా ఉన్నాను. పరిపాలనలో మనం ఎక్కడా కూడా తగ్గలేదు. మనకు ఒక్క ఎంపీ గాని ఒక్క ఎమ్మెల్యే గాని తగ్గే పరిస్థితి ఉండకూడదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవి కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను మాత్రమే ఎన్నుకునే ఎన్నికలు కావు. ఈ ఎన్నికలు ఇప్పటి వరకు ఈ 5 ఏళ్ల కాలంలో ఇంటింటికి కూడా మనందరి ప్రభుత్వం అందించిన సంక్షేమము, అభివృద్ధి పథకాలు కొనసాగలేనే మనకు వాటిని రద్దు చేయటమే టార్గెట్ గా పెట్టుకొని డ్రామాలు ఆడుతా ఉన్న చంద్రబాబుకు మధ్య జరిగే యుద్ధం ఈ ఎన్నికలు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ యుద్ధంలో పేదలు ఒకవైపున ఉంటే పెత్తందారులు మరోవైపున ఉన్నారు. పెత్తందారులను ఓడించి పేదల ప్రయోజనాలను కాపాడేందుకు మీరంతా కూడా సిద్ధమేనా అడుగుతా ఉన్నాను. ఈ యుద్ధం మాట ఇచ్చి నిలబెట్టుకున్న మనకు మాట తప్పడమే అలవాటుగా ఉన్న వారికి మధ్య ఈ యుద్ధం, ఇది విశ్వసనీయతకు వంచనకు మధ్య జరుగుతా ఉన్న యుద్ధం. ఈ యుద్ధంలో వంచకుల్ని వెన్నుపోటుదారులను ఓడించేందుకు మీరంతా కూడా సిద్ధమేనా అడుగుతా ఉన్నాను. జరగబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఒక సైన్యంగా పనిచేయడానికి చంద్రబాబు నాయుడు గారి ప్రచారాలు, ఈనాడు రోత రాతలు, ఏబిఎన్ టీవీ5, ఎల్లో మీడియా వారి తప్పుడు కథనాలు, వారి అబద్ధాలు, మోసాలు, వీటి అన్నింటి నుంచి ఇంటింటి అభివృద్ధిని, పేదవాడి భవిష్యత్తును కాపాడేందుకు మీరంతా కూడా సిద్ధమేనా అడుగుతా ఉన్నాను. సిద్ధమే అయితే ప్రతి ఒక్కరూ కూడా మీ జేబులో నుంచి సెల్ ఫోన్ తీయండి. ఆ సెల్ ఫోన్ లో లైట్ బటన్ ఆన్ చేయండి. సిద్ధమే అయితే ప్రతి ఒక్కరూ కూడా మీ సెల్ ఫోన్ లో టార్చ్ లైట్ బటన్ ఆన్ చేసి వెలిగించి సిద్ధం చెప్పండి. ఇలా వెలుగుల పాలనలో ప్రయాణానికి మరోసారి సిద్ధం చెప్పండి. దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనతో కేవలం 2 నెలల్లోగా మరో 5 ఏళ్లు ప్రజలు మెచ్చిన పాలన అందించేందుకు, జగన్ అనే నేను మీ సేవకుడిగా సిద్ధం అని చెప్పి